దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 16 వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చూడండి, మనం ఎవరమంట అంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ రూపంలో దేవాది దేవుడే మనలో నివసిస్తున్నాడు. చూడండి, మనము మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత పరిశుభ్రంగా మన ఇంటిని కాపాడుకుంటాం. ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్ళి బయట వేసేయడము, మరి ఇంట్లో దుబ్బ పడితే ఊడ్చుకొని క్లీన్ చేసుకోవడము, ఇల్లుని శుభ్రంగా నీటితో కడగడము, బూజులు పడితే దులుపుకోవడము, నీట్గా ఉంచుకోవడము, రంగులు వేసుకుంటాము, అందంగా తయారు చేసుకుంటాము, శుభ్రంగా ఉంచుకుంటాము. కానీ దేవాతి దేవుడు నివసించేటటువంటి గృహమైన మన శరీరమును మాత్రము రకరకాల ఆలోచనతో, రకరకాల మాటలతో, రకరకాల తలంపులతో, శరీర ఆశలతో, నేత్ర ఆశలతో, జీవపు డంబముతో మరి పాడు చేసుకుంటున్నాము. హృదయాన్ని పాడు చేసుకుంటున్నాము. హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి కాబట్టి హృదయం జాగ్రత్త అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు నివసించేటటువంటి ఈ ఆలయాన్ని కూడా మరి శుభ్రంగా, మరి పరిశుద్ధంగా ఉంచులాగున మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ, మనం చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో మన మనస్సాక్షిని కడుక్కుంటూ, మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ, దేవుని వాక్యం అనే సబ్బుతో ఉదక స్నానం చేయిస్తూ, దీన్ని పరిశుభ్రంగా కాపాడుకునేటటువంటి జ్ఞానమును, ఆ ఆలోచన మనము కలిగి ఉండాలి. మనమందరం కూడా క్షమించబడి, కడగబడి, దేవుని కొరకు ఆలయంగా మారిపోయి, దేవునికి ఇష్టానుసారంగా జీవించేటటువంటి కృప పరిశుద్ధాత్మ ద్వారా మనకి కలుగును కాక. ఆమేన్.